ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం బయలుదేరిన 5 నిమిషాలకే అహ్మదాబాద్లోని ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన పడిపోయింది. అది ఒక్కసారిగా పడిపోవడంతో ఇంధనం అంతా లీక్ అయ్యి పెద్ద భారీ పేలుడు సంభవించింది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆ విమాన ప్రమాదంలో ఉన్నవారు చాలా వరకు బతికే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఇది ఒక మెడికల్ కాలేజీ మీద పడడంలో అది ఒక మెడికల్ హాస్టల్ అంట. అది అక్కడ ఇలా మెడికోలకి హాస్టల్ అంట. భోజన సమయంలో పడిందని చెప్తున్నారు. దాంతో భోజనానికి వచ్చిన మెడికోలు చాలామంది చనిపోయారని చెప్పేసి భావిస్తున్నారు అన్నమాట. ఏదేమైనా ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద విమాన ప్రమాదం ఎయిర్ ఇండియాకి. మొదటిసారి కరోనా సమయంలో కేరళలోని కోజికోడ్ దగ్గర విమానం రన్వే దాటి వెళ్ళిపోయి 2 ముక్కలుగా ఎరిగి మొదటిసారి ప్రమాదం జరిగింది ఎయిర్ ఇండియా ఫ్లైట్కి. అందరికీ ఆత్మశాంతి కలగాలని ప్రార్థిద్దాం.